Hey guys, welcome back to the new video. This is Talanki Karthik YouTube channel. ఈ రోజు అయితే మనకి కావాల్సిన నోటిఫికేషన్స్ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్లో అయితే ఉండదు. కంపెనీ ఇచ్చిన నోటిఫికేషన్ సౌండ్స్ మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కావాల్సిన నోటిఫికేషన్ సౌండ్ సెట్ చేసుకోవాలంటే ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకైతే చూపిస్తాను. ఇవన్నీ మొత్తం కంపెనీ వాళ్ళు ఇచ్చినవి అండి. మాకైతే వేరుగా పికాచు అనే నోటిఫికేషన్ సౌండ్ కావాలనుకుంటున్నాను. దీనికైతే ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ నాకు కావాల్సిన వెబ్సైట్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ ఉంది కదండి, ప్రో కేరళ డౌన్లోడ్ పికాచు రింగ్టోన్ అని. దీన్ని ఓపెన్ చేశాక ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ దీంట్లో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చండి. నాకైతే ఫస్ట్దే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. వేరేది ఇక్కడ ఓపెన్ అయింది కదండి, దీన్ని అయితే ప్లే చేసి చూసుకోండి మీకు అది సరిపోతుందా లేదా అని. ఇదైతే సరిపోతుందండి. నేను కావాల్సింది అనుకోండి కూడా ఇది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి డౌన్లోడ్ MP3ని, ఇక్కడ డౌన్లోడ్ కొట్టాక ఇక్కడ మళ్ళీ ఇంకో బార్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదండి, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే సామ్సంగ్ మై ఫైల్స్ ఓపెన్ చేయండి. మై ఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఆడియో ఫైల్స్లో ఇక్కడ ఉందండి మనం డౌన్లోడ్ చేసింది. అయితే దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ కాపీ అని వస్తుంది. ఇది కాపీ అని నాకు ఇంటర్నేషనల్ స్టోరేజ్లో నోటిఫికేషన్స్ అంటుందండి. ఇక్కడ ఉంది కదండి, దీంట్లో చూడండి అయితే 0 అని ఉంది, 0 ఐటమ్స్ అని. ఇక్కడ వెళ్ళాక కాపీ హియర్. ఇప్పుడైతే నేను ఇన్సేపులో మీకు సెట్టింగ్స్లో చూపించాను కదండి. ఇప్పుడు చూడండి, ఒకసారి రీసెంట్స్కి వెళ్ళి అంతా రీఫ్రెష్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి సెట్టింగ్స్. ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ చూడండి వచ్చింది కదండి, ఇవంతా కంపెనీవే. ఇన్సేపు లేదు, మీరు కావాల్సింటే చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ వచ్చిందండి. ఇప్పుడు మీరు కావాల్సిన టెస్ట్ చేసుకోవచ్చు. అలా మీకు ఏ నోటిఫికేషన్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.